శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. సత్సంగ పరివారానికి సాదర ఆహ్వానం. జగన్మాత అనుగ్రహంతో ఈరోజు మనము జగద్గురువులు శ్రీ శ్రీ ఆది శంకరాచార్య విరచిత సౌందర్య లహరి స్తోత్రంలోని 22వ శ్లోకాన్ని సూక్ష్మంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గం గణపతయే నమః. శ్రీమాత్రే నమః. భవానిత్వం దాసే మయి వితరదృష్టిం సకరుణాం ఇది స్తోతుం వాంఛన్ కథయతి భవానిత్వమితి యః తదైవ త్వం తస్మై దిశసి నిజ సాయుజ్య పదవీం ముకుంద బ్రహ్మేంద్ర స్ఫుటమకుట నీరాజిత పదాం. శ్రీమాత్రే నమః. పరిబ్రహ్మ స్వరూపిణి యొక్క ధ్యాన మహిమను పూర్వపు శ్లోకములలో ఆచార్యులు వారు వివరించి ఈ శ్లోకం నందు పరబ్రహ్మ స్వరూపిణి యొక్క నామస్మరణ మహిమను తెలుపుచున్నారు. ఆచార్యుల వారి భావన: తల్లి భవాని, నీవు నీ దాసులను అగు నాపై కరుణాయుక్తమైన నీ దృష్టిని ప్రసరింపుమా అని చెప్పుటకు వాంఛకలవాడైన ఏ ఉపాసకుడు అట్లు స్తోత్రము చేయదలిచిన వాడై నిన్ను గూర్చి భవానీ నీవు అని 2 పదములు పలికి వాక్యమును పూర్తి చేయకమునిపే మహావిష్ణువు, బ్రహ్మ, దేవేంద్రుడు మొదలగు దేవతా ప్రముఖుల కిరీటమనుల చేత నీరాజనము చేయబడుచున్న నీ పాదపద్మముల సాయుజ్య పదవిని వానికి అనుగ్రహించుచున్నావు. ఇక అంతరార్థమేమనగా, భవానీ త్వం, భవానీ నీవు అని చెప్పుచు నీ దాసుడను నన్ను కరుణాదృష్టితో చూడుమా అని స్తోత్రం చేయుటకు ఇచ్చకలవాడై భవానీ త్వం అని 2 పదములు చెప్పి 3వ పదం చెబుతుండగానే ఆ సాధకునికి సాయుధ్యం ఇస్తున్నావు. భవానీ త్వం, నీవు నేనగుదునుగాక అని సాధకుడు ఉపాసనా ప్రక్రియలో సాధకుడే భవానీగా మారి సాధకుడే భవానీగా మారిపోయాడు. ఇక్కడ ఈ శ్లోకంలో ఆచార్యులు వారు మహావాక్య ప్రయోగమును ఇమిడ్చి ఉన్నారు. తత్వమసి అహం బ్రహ్మాస్మి అను మహావాక్యములను భవానీ త్వం అని అద్వైత వాక్యములను ద్వైత వాక్యముగా ఈ శ్లోకం నందు అంతర్గతంగా గూఢంగా పెట్టి ఉన్నారు. భవానీ త్వం బహిర్యాగ అంతర్యాగములకు మహావాక్యార్థమే ఫలము. అనగా సాధకుడు సమయాచార తత్పరుడై తనలో తాను భవానీగా ఉపాసన మొదటి దశలో మొదలుపెట్టి క్రమక్రమంగా అంతర్యాగశక్తుడై అహం బ్రహ్మాస్మి అని నిర్గుణ స్వరూపమును సాధన చేసి అట్టి ఫలమును భవానీ పాదపద్మముల యందు అర్పణ చేసి మోక్షమును పొందుడు. జప హోమాదులకు ఉపాసనా విధుల కంటే తాదాత్మ్యోపాసన తక్షణమే శీఘ్రముగా ఫలదాయి అగు. ఇదే తత్వమసి. శ్రీమాత కరుణాకటాక్ష వీక్షణ ప్రసారణ ప్రార్థన రూపార్థాంతర వివక్షపూర్వకంగా అనిశ్చయైనను సాధకుడు భవానీ నీవే నేను అనే
తాదాత్మ్యాభిలాష వలన శ్రీమాత అనుగ్రహం వెంటనే లభించును. శ్రీమాత పాదములు విష్ణు, బ్రహ్మ, దేవేంద్రుల కిరీట మణిద్వీప ప్రకాశితములు. వారు శ్రీమాత పాదార్చకులుగా ఉండిపోయినారు. సాయుధ్యం మాత్రం లేక సాయుధ్య లాభం పొందలేక నిలిచి ఉన్నారని ఆచార్యుల వారి ధ్వని. శ్రీమాత సకల మనోరథ వితరణ చేయునని భావం. శ్రీమాత నామోచ్చారణ వలన కూడా మహాఫలము. శ్రీమద్ భాగవతం నందు సంకీర్తనం భగవతో గుణకర్మ నామ్నాం అనియో నారాయణీతి మ్రియమాణ ఉపైతి ముక్తి అని భగవంతుని నామోచ్చారణ మహాఫలమని తెలియబడింది. శ్రీమాత నామము భవానీ నామము ఈప్సితార్థ దాతృత్వము కలదని మనస్సును కేంద్రీకరించకపోయినను భవానీ, దుర్గా, నారాయణ, శిల అని భవానీ, దుర్గా, నారాయణ, శివ అని నామములు చేసినను అవి ఫలదాయకముగా ఉండును. భగవంతుని అనుగ్రహము లభించు. ముక్తి 4 విధములు. సాలోక్యముక్తి, సారూప్యముక్తి, సామీప్యముక్తి, సాయుజ్యముక్తి. ఇవి 1 తర్వాత 2, 2 తర్వాత 3, 3 తర్వాత 4 ఉత్తరోత్తరాధిక వీర్య వర్తనలు. సాలోక్యమూర్తి పరమాత్మలోకమును చేరుట. సామీప్యముక్తి పరమాత్మ సన్నిధి చేరుట. సారూప్యముక్తి పరమాత్మతో సమాన రూపమును పొందుట. సాయుజ్యముక్తి పరమాత్మతో ఏకమగుట. ఈ శ్లోకము ఉత్తమోత్తమ ముక్తి సూచితము. అద్వైతులకు సాయుజ్యముక్తి, ద్వైతులకు సామీప్యముక్తి, విశిష్టాద్వైతులకు సారూప్యముక్తి లభించు. శివానంద లహరి నందు ఇట్లున్నది: సాలోక్యం తమ పూజని శివమహాదేవేతి సంకీర్తని, సామీప్యం శివభక్తి దుర్యజనత సాంగత్య సంభాషణే, సారూప్యం చ చరాచరాత్మక తనుధ్యానే భవానీపతే, సాయుజ్యం మమ చిత్రమత్ర భవతి స్వామిన్ కృతార్థోస్యహం, కృతార్థోస్మ్యహం. లలితా సహస్రనామంలో హయగ్రీవులు వారు శ్రీమాతను భవానీ భావనాగమ్య సజ్జప్రసాదిని అని స్తుతించారు. భవానీ అనగా భవం మహాదేవం సంసారి కామం వా ఆనయతి జీవయతీతి భవానీ. భవానీ భవుని శంకరుని భార్య. మహాదేవుని జీవింపచేయునది, సంసారమును జీవింపచేయునది, మన్మధుని జీవింపచేయునది, జలరూపుడగు భవుని జీవింపచేయునది, భవుని భార్య అయినది. భవ అనగా మహాదేవుడు, సంసారం కామము అనగా మన్మధుడు. భవ అనగా
మహాదేవుడు సంసారం, కామము అనగా మన్మథుడు. వీనిని ఆనయతి అనగా జీవింపచేయునదిగాన భవాని అగుచున్నది. పరమేశ్వరుని అష్టమూర్తులలో జలమూర్తికి భవుడని సంజ్ఞ కలదు. ఈ భవుని భార్య పేరు ఉష. వీరి పుత్రుడు శుక్రుడు. లింగ పురాణం నందు లోకములన్నీ జీవింపచేయుటచే పరమాత్మకు భవుడని నామం వచ్చిందని వేదవేత్తలు దేవతలు చెప్పుతారు. ఎవని వలన భూతములు అనగా ప్రాణులు పుట్టుచున్నవో, ఏ ఉదకములు వలన అనగా నీటి వలన భావనలు పుట్టుచున్నవో అతడు భవుడగుచున్నాడు. భావనలు అనగా ధ్యాన వృద్ధి అగుట. ఇక్కడ భావన భావములు అని రెండు పదములు తీసుకుంటే పుట్టుట ధ్యాన వృద్ధి కలుగుట ఈ రెండు ఇచ్చేవాడు భవుడు. భవ అనగా జీవరూపమైన నీరు. అట్టి దానిని బ్రతికింపచేయునది భవాని. భవ పుంయోగ లక్షణ జీష్ణును. పుంయోగ లక్షణ జీషును పుంలింగం. ఇంద్ర వరుణ అనుదానిచి ఆమగామము ఇంద్ర వరుణ అనుదానిచే ఆనుగామము చేయగా భవానీ అను పేరు గల దేవి అయ్యను. భవానీ అను పదమునకు స్థానేశ్వరి అని పేరు గల పీఠాధిష్టాన దేవత అని గ్రహింపబడను. భావనాగమ్య అనగా భావన చేత అనగా ఉపాసన లేక ధ్యానము కాని గమ్య పొందదగినది. అగమ్య పొందశక్యము కానిది అని కూడా చెప్పదగను. కేవలం వైదిక శబ్దోచ్చారణంచే పొందశక్యము కానిది. కేవలం వైదిక శబ్దోచ్చారణంచే కలిగిన చిత్తశుద్ధి స్వరూపురాలు. వేద విహిత కర్మానుష్ఠానముచే పొందశక్యము కానిది. వేద విహిత కర్మానుష్ఠానముచే కలిగిన చిత్తశుద్ధి స్వరూపురాలు. అవ్యోక్తోపాసనచే పొందతగినది. సకలోపాసనచే తెలియతగినది. సకల నిష్కళోపాసనచే తెలియతగినది. కేవల నిష్కళోపాసనచే తెలియతగినది. శాబ్ది భావన, ఆబ్ది భావన అని భావన రెండు విధములు. గురువులు ఉచ్చరించిన శబ్దములకు శాబ్ది భావన అంతరు. ఈశ్వరేచ్ఛయే శాబ్ది భావన అని మీమాంస శాస్త్రం చెబుతున్నది. బ్రహ్మముఖము నుండి వచ్చిన దానిని అట్లే ఉచ్చరించుట అని అర్థం. ఆర్ధి భావన ప్రవృత్తి రూపమైనది. క్షమించాలి, పైన శాబ్ది భావన ఆర్ధి భావన అని సెర్చ్ చేసుకున్న వాళ్ళు. ఆర్ధి భావన ప్రవృత్తి రూపమైనది అనగా క్రియారూపమైనది. వేద విహిత కర్మములందు ప్రవర్తించుట కార్యకారణములకు గల పరస్పర సంబంధము ఆర్ధి భావన అయి ఉన్నది. అనగా మట్టి కుండకు మట్టికి ఉన్న సంబంధము అని ఉదాహరణగా చెప్పుకోవచ్చు. శాబ్ది భావన ఆర్ధి భావన ఈ రెండు భావముల వలన చేత పొందదగినది లేక పొందరానిది అని కూడా
అర్థం అయి ఉన్నది. లేదా కర్మలచే చిత్తశుద్ధి కలుగును, వైరాగ్యము కలుగును. అట్టి చిత్తశుద్ధిచే పొందదగినది చిత్తశుద్ధి రూపిణి. భావన ధ్యానములు 3 విధములు: బ్రాహ్మి, మాహేశ్వరి, అక్షర భావన, మరి ఒకటి అవ్యక్త స్వరూప భావన. వ్యక్త స్వరూప భావన, సగుణ స్వరూప భావన. యోగిని హృదయమందు సకల భావన, సకల నిష్కల భావన, నిష్కల భావన. మూలాధారం నుండి ఆజ్ఞాచక్రం వరకు భావన, ధ్యానం, సకల భావన, ఆ పైన సకల నిష్కళోభయాత్మక భావన, ఆ పైన పరస్థానమునందు చేయు భావన నిష్కల భావన. ఈ శ్లోకం చివర నిష్కల భావనను ఆచార్యులు వారు బోధించి ఉన్నారు. సజ్జ ప్రసాదిని అనగా వెంటనే అనుగ్రహించున్నది. ఉపాసకులు ప్రకాశ విమర్శ శక్తులనడి అనగా శివశక్తులు అనడి చేతులతో ఉన్మని అను సృక్కుచే ధర్మము, అధర్మము, కళ, స్నేహము అను ద్రవ్యములను చైతన్యాగ్నియందు నేను హోమం చేయుచున్నాను. జ్ఞానాగ్నిచే పృథివీతత్వము మొదలుకొని శిరస్సు వద్ద ఉన్న ఈశ్వరుని వద్ద వరకు గల సమస్తమును నేను హోమము చేయుచున్నాను. అట్టి దానిచే తృప్తి పొందినది, ఫలితం వెంటనే అనుగ్రహించున్నది. జగదంబ విచిత్ర మాత్ర కిం పరిపూర్ణ కరుణాశిజేన్మయి అపరాధ పరంపరావృతం నహిమాత సముపేక్షతే సుధం. ఇది ఈ శ్లోకం యొక్క సూక్ష్మ వివరణ. జగన్మాత అనుగ్రహం మనందరి మీద కలుగుగాక. నమఃశివాయ చ నమఃశివాయ. సర్వం శ్రీమాతృ చరణారవిందార్పణమస్తు.